దర్శి నియోజకవర్గంలో మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై వేయించి టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారిని మరియు ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారిని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ కర్ణా శ్రీను ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ దర్శి మరియు చిమ్నా శ్రీను సందువారిపాలెం యూత్ దర్శి. మారల వెంకటేశ్వర గారు, ఈరోజు వైసీపీ ప్రభుత్వం ఒక మేనిఫెస్టో చేసింది. సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో అని చెప్పారు. చూసారా మీరు అది మేనిఫెస్టో? చూసారు. ఏంటి మీ స్పందన ఏంటి మేనిఫెస్టో గురించి, మీరు ఏమంటారు? ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు. మేమేమంటున్నాం అంటే 2019 ఎన్నికలకు ఎలక్షన్స్ కు ముందు అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఒక మేనిఫెస్టో రూపొందించారు. దాంట్లో నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత 2024 ఎన్నికలకు వచ్చేటప్పుడు సంపూర్ణ మద్యపాన నిషేధం చేసి చూపిస్తా ఆంధ్రప్రదేశ్ లో అని చెప్పారు. అది ఈరోజు అమలవుతుంది. ఆంధ్రప్రదేశ్ లో మద్యం ఏర్లు అయిపారుతూ మధ్యాంధ్రప్రదేశ్ గా గాంచిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి అనే విషయాన్ని తెలియపరుస్తుంది. ఇక రెండో విషయం వస్తే, ఎక్కిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి దాని మీద ఉద్యోగస్తులు ఫైట్ చేశారు. అవసరమైతే ఉద్యోగ నాయకులను కూడా అరెస్ట్ చేసిన ఘటన కనపడ్డాయి రాష్ట్ర ప్రభుత్వం. ఇక మూడోది, ఇంటింటికి సన్నబియ్యం అన్నారు. మిల్లుకి సన్నబియ్యం చేర్చాడు. వాళ్ళ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల లబ్ధికి చేకూర్చాడు తప్పితే ప్రజలకు ఏం మేలు చేసింది ఏమి లేదు. ఇక నాలుగో విషయం, 25 మంది ఎంపీ సీట్లు నాకు ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని చెప్పి బల్ల గుద్ది చెప్పాడు. ఈరోజు ఏం జరిగింది? మీరు వెళ్ళి వంగి దండాలు పెట్టుకునే పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి తెచ్చారు. మౌలిక ఉపాధి హామీలు, యువతను ఏదో ఎంకరేజ్ చేస్తానన్నాడు. కనీసం ఆంధ్రప్రదేశ్కు మీరు ఒక కంపెనీ తీసుకురాలేకపోగా ప్రపంచంలోనే పేరైన గన అమరాన్ కంపెనీ కూడా మన రాష్ట్రం నుంచి వెళ్ళిపోయేటట్టు తయారు చేశారు. అంటే ఈ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి, ఈ రాష్ట్ర ప్రభుత్వ దౌర్భాగ్య పరిస్థితి ఏందో కూడా మీ అందరూ ఆలోచించాలి. ఇలాంటి తరుణంలో ఈ రోజు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఆ మేనిఫెస్టో మరొక మోసపు బోటకు మేనిఫెస్టో అనేది మా యొక్క అభిప్రాయం. అమ్మఒడి 15,000 నుంచి 17,000 చేసామని, చేయూత పథకం 1,75,000 నుంచి 1,50,000 కానీ, ఇంకా యువతకి సంబంధించి మరింత ఫోకస్ చేస్తామని, వాహన మిత్ర గురించి ఇంకా పెరుగుదల కావచ్చు, చాలా రకాలు పెంచుతామని, ఇంకా దృష్టి పెడతామని చెప్పారు కదా. ఓకే, ఇప్పుడు అమ్మఒడి 15,000 అన్నారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామన్నారు. ఇచ్చారా? ఒక్క మెంబర్కి ఇచ్చారు. ఆ ఒక్క మెంబర్ కూడా 1000 రూపాయలు మళ్ళీ ఖర్చుల కింద వాళ్ళు కట్ చేసుకున్నారు. రెండోది, మీరు ఏదో వాహన మిత్ర అన్నారు. వాళ్ళకైతే సంవత్సరానికి 10,000 ఎంతో డబ్బులు ఇస్తా అన్నారు. సంవత్సరానికి 12 సార్లు కేసులు రాశారు వాటి మీద. ప్రతి నెలకు అది లేదు ఇది లేదు. వాళ్ళు ఇచ్చింది 10,000 అయితే 12,000 పోయినాయి ఒక్కొక్క ఆటోకి. ఇంకా మూడో విషయం ఏంటంటే, ఈ సంవత్సరం ఈయన ఎక్కిన తర్వాత దాదాపు 9 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచిన ఘనత మీ అందరికీ తెలుసు. ఇంకా లబ్ధి చేకూరింది ఆడ. ఎలక్ట్రిసిటీ పరిస్థితి ఏంది, కరెంటు బిల్లుల పరిస్థితి ఏంది, మీరేం చేశారు? ఈ రోజు మేం చెప్తున్నాం, ప్రతి ఇంటిలో చదువుకునే పిల్లలు ఎంతో మంది ఉన్నా 15,000 రూపాయల కాడికి మేము ఇస్తామని చెబుతున్నాం. తల్లికి వందనం కింద 15,000 ఇస్తున్నామని చెబుతున్నాం. రైతులకు రుణమాఫీ కింద 20,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తామని చెప్పారు. మీరు చెప్పారు 25 లక్షల రూపాయల వరకు వైఎస్ఆర్ అది యోజన ఆరోగ్యశ్రీ వర్తించింది అని చెప్పారు. కనీసం హాస్పిటల్స్ లో వాళ్ళు ఈ మధ్య 1000 రూపాయలకు కూడా ట్రీట్మెంట్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఎందుకు ఏర్పడింది? మీరు బిల్లులు ఇవ్వట్లేదు. అంటే ఎవరు రాష్ట్ర ప్రభుత్వ లోపం కాదా ఇది? కాబట్టి మేము ఏమంటున్నాం అంటే, ఇవన్నీ మోసపూరితమైన మేనిఫెస్టో రిలీజ్ చేయటం. 2019 టైపులోనే 2024లో జరగబోయే ఎన్నికల్లో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని నిలువునా మోసం చేయడానికి మరోసారి జగన్మోహన్ రెడ్డి సిద్ధమై ఉన్నాడు. కానీ ప్రజలు అందుకు సిద్ధంగా లేరు. ప్రజలు మిమ్మల్ని ఏ విధంగా గద్దె దించాలి, ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వాన్ని ఏ విధంగా పారద్రోలాలనే దాని మీద కంకణం కట్టుకున్నారు. రాబోయే ఎన్నికల్లో దర్శి నియోజకవర్గం నుంచి గొట్టిపాటి లక్ష్మి గారిని, పార్లమెంటు ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారిని, ఆంధ్రప్రదేశ్ లో జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని చేయడానికి ప్రజలందరూ కూడా కృతనిశ్చయంతో ఉన్నారని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున స్పష్టంగా తెలియపరుస్తారు.